ఒక విద్యార్థి నడి రోడ్డుపై పడవేసి ఆ విద్యార్థిని పోలీసులు కొడతారు. ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థిని. ఏంటయా అంటే ఈ పైశాచిక వ్యవహారం ఏంటయా అంటే గంజాయి తాగే రౌడీ షీటర్లుగా వారిని ముద్దించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ బిడ్డ డిప్లొమా చదివినటువంటి బిడ్డ, ఇంజనీరింగ్ చదివినటువంటి బిడ్డ ఆ కాళ్ళల్లో రాడ్లు ఉన్నాయని కూడా తెలిసి చెప్పినా కూడా వినకుండా రోడ్డు మీద పడవేసి కొడుతూ మళ్ళీ ఈరోజు మాట్లాడతారు. ఇవాళ వారి ప్రసంగంలో గౌరవ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి రౌడీ షీటర్లకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని అంటున్నారు. అంటే విద్యార్థులు అంటే ఎస్సీ విద్యార్థులు అంటే నీకు రౌడీ షీటర్లా కనపడుతున్నారా? దళితులు అంటే నీకు అంత అవహేళనగా ఉందా? దళితులు అంటే నీకు అంత చిన్న చూపుగా ఉందా? ఈ రాష్ట్రంలో మీరు సాగిస్తున్నటువంటి నరస్మేధానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత వెళ్ళకూడదా? ప్రతిపక్ష నేత వెళ్ళి ఆ కుటుంబాన్ని భరోసా ఇచ్చి ఆదరించి వస్తే అది మీకు కడుపు మంటతో రగిలిపోతున్నారు మీరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూస్తే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనను చూస్తే, ఈ చంద్రబాబు నాయుడు గారి మాటల్ని చూస్తే, ఈ సంవత్సర కాలంలో వారి పరిపాలన చూస్తే, వారు మాట్లాడేటటువంటి తీరు చూస్తే, వారు అంటున్నటువంటి మాట ఇక నుంచి ఉపేక్షించను అంటే ఇప్పటికే ఈ సంవత్సరంలో మీరు చేసిందేంటి? ఈ రాష్ట్రాన్ని ఖైదీలకి ఆవాస కేంద్రంగా మార్చేశారు. రాజకీయ ఖైదీలకి ఆవాస కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మలిచినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడుగా చరిత్రలోకి ఎక్కారు. ఈ సంవత్సరంలో రాజకీయ ఖైదీల్ని జైళ్లలో నింపినట్టుగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పక్షపాత రాజకీయాన్ని చేసినటువంటి నాయకుడు ఎక్కడా లేనే లేడు. మరి ఇంతకంటే ఉపేక్షించనంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? శవాల దిబ్బగా ఈ రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నారా? రాక్షస రాజ్యంగా ఈ రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నారా? నిన్న జరిగినటువంటి పొదిలి వేదికగా రైతుల ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా వారు మాట్లాడినటువంటి విధానం చాలా ఆక్షేపణీయం, ఆశ్చర్యకరంగా ఉంది. నిన్న ఒక్కసారి మిత్రులారా మీరు కూడా చూసే ఉంటారు. లక్షల్లో తండోపతండాలుగా ఒక కేంద్రానికి, అది కూడా 2 టైర్ సిటీకి, ఒక పొదిలి అనేటటువంటి చిన్న నగరానికి పోటెత్తినటువంటి జనాభా రైతులు. ఒక్క సంవత్సర కాలంలో ఏ ప్రభుత్వం మీద రైతులు తిరగబడ్డటువంటి చరిత్ర ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ మనకు కనపడదు, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా. మరి నిన్న పొదిలి కేంద్రంలో వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడి యొక్క ఆదరణ చూసి తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్టరేగిపోయి మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి స్థాయి దిగజారి మాట్లాడడం, రైతుల్ని రౌడీలతో పోల్చి మాట్లాడడం. అంటే ఈ రాష్ట్రంలో దగాపడ్డ రైతు తిరగబడడం నీకు రౌడీయిజంగా కనపడుతుందా? పొగాకు పండించినటువంటి రైతు ఆ పొగాకు బేళ్లని ఇంట్లో పెట్టుకొని అమ్ముకోలేక, ఇంట్లో ఉంచుకోలేక, వాటిని నిలువ చేసేటటువంటి కేంద్రాల యొక్క ఖర్చుని భరించలేక అల్లాడిపోతూ ఉంటే, తన గోడు చెప్పుకోవడానికి ప్రతిపక్ష నేత దగ్గరికి పరుగులు పెట్టి వస్తే, ఒక చిన్న జిల్లా కేంద్రానికి, ఒక చిన్న జిల్లాలోని చిన్న నగరానికి ప్రతిపక్ష నాయకుడు వస్తే లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారంటే అది నీ ఫెయిల్యూర్ కాదా? నీ ప్రభుత్వంపై ఆగ్రహం కాదా? మీ పరిపాలనకి వ్యతిరేకంగా కాదా? మరి అలాంటి రైతులని రౌడీలు అన్నారు అంటే రాక్షస పరిపాలన కాకపోతే మరేంటి?
ఈ రాష్ట్రంలో? ఉందా ఎవరికైనా గౌరవం? నేను అడుగుతున్నా, పత్తి రైతు సంతోషంగా ఉన్నాడా? మీపై దండయాత్ర చేస్తున్నాడు. కోకో రైతుల నిరసన రాష్ట్ర నలుమూలలా కనపడుతుంది. ఆక్వా రైతుల నిరసన క్రాప్ హాలిడే ప్రకటించేశారు. హార్టికల్చర్ హబ్గా ఉన్నటువంటి రాయలసీమ సంపూర్ణంగా దగా చేయబడి పంటలు వేయడం మానుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడుంది పరిపాలన? రైతులు తన గోడు చెప్పుకోవడమే రౌడీతనం అయితే ఎలాంటి పరిపాలన మీరు అందించాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క రైతు ఈ విషయాన్ని ఆలోచించాలి. రైతుల్ని గౌరవంగా లేని మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారే. గతంలో కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నా, వ్యవసాయం దండగా అని మాట్లాడినా, ఈరోజు రైతుల్ని రౌడీలుగా మాట్లాడినా అది కేవలం చంద్రబాబు నాయుడికే చెల్లింది తప్ప మరెవ్వరు కూడా రైతుల్ని ఇంత దిగజార్చి మాట్లాడినటువంటి చరిత్ర లేదు అనేది ఇది మనం ఒక్కసారి గమనించాలి. అలాగే నిన్న జరిగినటువంటి పొదిలి సంఘటన, ప్రతిపక్ష నేత ఒక ప్రాంతానికి వస్తున్నప్పుడు సెక్యూరిటీ కల్పిస్తాడు. నిజంగా నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, ప్రతిపక్షంలో మీరు ఉండారు కదా, ఇంత డొల్లతనమైనటువంటి సెక్యూరిటీని అరేంజ్ చేసినటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? ప్రతిపక్ష నేత వెళుతూ ఉంటే రాళ్ల దాడి చేస్తారు. కావాలని అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక రోజు ముందు మాట్లాడినటువంటి మాటలకి కొనసాగింపుగా దాడి జరిగింది. వారు ముందే మాట్లాడారు, వాళ్ళు ముందే ఉసుగొలిపారు. ప్రతిపక్ష నేత పోతూ ఉంటే పోలీసులు పక్కనే ఉంటే, పోలీసులు చేస్తున్నటువంటి పని ఏంటయ్యా దాడి చేస్తుంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని నివారించకుండా చేయడం, పోలీసులు చేస్తున్న పని యథేచ్ఛగా వారిని వదిలేశారు, యథేచ్ఛగా రాళ్ల దాడి చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల మండలంలోని పెదబొమ్మలాపురం ఎంపీటీసీ వెంకటరెడ్డి గారికి తలకి గాయమై 3 కుట్లు పడ్డాయి.